ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. ఈరోజు ఏప్రిల్ 28, 2024 ఆదివారం. ఈరోజుటి దర్శనం వివరాలు. తిరుమలలో అయితే భక్తుల రద్దీ కొనసాగుతోందండి. శ్రీవారిని దర్శించుకోవడానికి మొత్తం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఉన్న వాళ్ళకి 3 నుంచి 4 గంటల సమయం పడుతుందండి. స్లాటెడ్ సర్వదర్శనం SSD టోకెన్స్ ఉన్న వాళ్ళకి 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఈ స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ని అంటే SSD టోకెన్స్ అంటామండి. ఈ టోకెన్స్ తిరుపతిలోని 3 ప్లేస్లలో ఇస్తున్నారండి. ఆ ప్లేసెస్ ఏవంటే బస్టాండ్కి ఆపోజిట్లో ఉన్న శ్రీనివాసంలోను, రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసంలోను, రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్లో ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లోనూ ఇస్తున్నారండి. సో అక్కడికి మీ ఆధార్ కార్డ్స్, ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్స్ తీసుకెళ్ళి అక్కడ సర్వదర్శనం టికెట్స్ని పొందొచ్చు. ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా వెళ్ళే భక్తులకు 18 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుందండి. నిన్నటి దర్శనం వివరాలు. నిన్న మొత్తం 81,212 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారండి. తలనీలాలు 41,690 మంది సమర్పించుకున్నారు. హుండీ కానుకలు 2,88,00,000 వచ్చాయి. నిన్న మొత్తం శ్రీవారిని దర్శించుకోవడానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. మీ సందేహాలను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాము. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.